హర్మూజ్ ప్రపంచ చమురు రవాణాకే కాదు యుద్ధం ముగింపు దిశగా వేయాల్సిన అడుగులకు ఈ రూట్ చాలా కీలకమైంది. జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా, తగ్గేదేలే అని ఇరాన్ హర్మూజ్ అడ్డాగా సై అంటే సై అంటున్నాయి. దీంతో చర్చలకు ప్రతిసారి ఆటంకాలు ఏర్పడుతున్న పరిస్థితి. అసలు హర్మూజ్ను తెరిచేందుకు మార్గాలు ఉన్నా దిగ్బంధాన్నే అమెరికా ఎందుకు ఎంచుకుంది? ఇరాన్ ఎందుకు దూరంగా ఉంటోంది? శాంతి చర్చల వేళ హర్మూజ్ ఎందుకింత కీలకంగా మారింది? హర్మూజ్ కేంద్రంగా యుఎస్ ఇరాన్ సవాళ్లు. చర్చలకు ఆటంకంగా హర్మూజ్ వ్యవహారం. హర్మూజ్ దిగ్బంధనం వెనుక యుఎస్ వ్యూహమేంటి? తెరిచేందుకు 3 మార్గాలున్నా ఈ నిర్ణయం ఎందుకు? హర్మూజ్ పై అమెరికాకు ఇంత పట్టుదల ఎందుకు? అసలు హర్మూజ్ చుట్టూ ఏం జరుగుతోంది? పశ్చిమాసియా యుద్ధం ఎప్పుడాగుతుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తున్న వేళ ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. 2వ దఫా చర్చలు జరగబోతున్నాయనే ప్రకటన కొత్త హోప్ క్రియేట్ చేయగా, వచ్చేదేలే అని ఇరాన్ దూరంగా ఉండడంతో యుద్ధం ఆగుతుందన్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పాక్ అభ్యర్థనతో ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే తమ నౌకాశ్రయాల దిగ్బంధనం యుద్ధ చర్యతో సమానమని, ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ అంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో 2వ దఫా శాంతి చర్చలపై సందిగ్ధత కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా హర్మూజ్ వ్యవహారం చర్చల్లో కీలకంగా మారుతోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ జలసంధి వ్యవహారంలో తగ్గేదేలే అంటూ ఉండడం వార్ సీన్ లో మరింత టెన్షన్ క్రియేట్ చేస్తోంది. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ చర్చలకు పెద్ద అడ్డంకిగా మారింది. మొదటి రౌండ్ చర్చల తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైంది. జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచాలని అమెరికా కోరుతోంది. లెబనాన్ కాల్పుల విరమణ తర్వాత వాణిజ్య నౌకల కోసం ఈ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ మంత్రి అరాగ్చి ప్రకటించడంతో పరిస్థితులు కుదుట పడతాయని అనిపించింది. అమెరికా నౌకాదళం దిగ్బంధనాన్ని తొలగించేందుకు ట్రంప్ నిరాకరించడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఏదైనా ఒప్పందం కుదిరే వరకు దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇకటు ఒమన్ గల్ఫ్ లో ఇరాన్ జెండాతో ఉన్న ఒక నౌకపై అమెరికా కాల్పులు జరిపి స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనను సముద్రపు దొంగతనం, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా ప్రకటించడమే కాకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. నిజానికి హర్మూజ్ విషయంలో ట్రంప్ దగ్గర 3 ఆప్షన్లు ఉన్నాయి. 1, చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనడం. అయితే ప్రారంభ చర్చలు విఫలం కావడంతో ఈ ప్రయత్నం అటకెక్కింది. 2, ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం. ఇదే జరిగితే ఉద్రిక్తతలు పెరిగి రాజీ వ్యవహారం పూర్తిగా దెబ్బతింటుంది. 3వది యుద్ధానికి ముందున్న పరిస్థితులను మళ్లీ తీసుకురావడం. అయితే అది అంత ఈజీ కాదు. దీంతో హర్మూజ్ను దిగ్బంధించాలనే 4వ మార్గాన్ని ఎంచుకున్నారు ట్రంప్. అయితే జలసంధిలో నేవీ ఆపరేషన్ కు నాటో మిత్ర దేశాలను అమెరికా ఒప్పించలేకపోయింది. ఈ మార్గం మూసివేతతో ప్రభావితమైన ఆసియా దేశాలతో కూటమిని ఏర్పాటు చేయడంలో కూడా యుఎస్ విఫలమైంది. దీంతో ఒంటరిగానే చర్యలు చేపట్టాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హర్మూజ్ వ్యవహారంలో ట్రంప్ ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా, ఎన్ని వార్నింగులు ఇస్తున్నా ఇరాన్ కనీసం లెక్క చేయడం లేదు. దీంతో హర్మూజ్ దగ్గర నెలకొన్న పరిణామాలు ప్రపంచ నౌకాయాన రంగంతో పాటు భౌగోళిక రాజకీయాల్లో సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. చర్చలు కూడా దాదాపు స్తంభించినట్లు కనిపిస్తూ ఉండడంతో ఇరాన్ కఠినమైన సైనిక చర్యలకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. హర్మూజ్ గుండా ప్రయాణిస్తున్న 3 వాణిజ్య నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ జరిపిన దాడులు, స్వాధీన ప్రక్రియలు ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేశాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తూ ట్రంప్ ప్రకటన చేసిన కాసేపటికే ఇరాన్ ఇలాంటి చర్యలకు దిగడం హాట్ టాపిక్ అవుతోంది. యుద్ధం విషయంలో ట్రంప్ లో ఎక్కడ లేని గందరగోళం కనిపిస్తోంది. ముందుకు వెళ్లలేరు, అలా అని వెనక్కి రాలేరు. ఎంత చేసినా, ఏం చేసినా, ఎలాంటి ఆంక్షలు విధించినా ఇరాన్ మాత్రం దారిలోకి రావడం లేదు. దీంతో ఇప్పుడు హర్మూజ్ను టార్గెట్ చేసుకున్నారు.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇరాన్తో పాటు ఆ దేశానికి అండగా నిలిచే వాళ్లను కూడా టార్గెట్ చేస్తున్నారు. మరి ఈ ప్లాన్ నిజంగా అమెరికాకు లాభం చేస్తుందా? ఇరాన్ మరింత అస్తవ్యస్తం కావడం ఖాయమా, లేదంటే ఆ దేశం ముందు ఆల్టర్నేట్ మార్గాలు ఉన్నాయా? హర్ముజ్ దిగ్బంధనం వెనుక ట్రంప్ భారీ ప్లాన్. ఇరాన్నే కాదు, మిత్ర దేశాలను ఇబ్బంది పెట్టే వ్యూహం. దిగ్బంధనం ప్లాన్ అమెరికాకు లాభం చేస్తుందా? హర్ముజ్ దిగ్బంధనంతో ఇరాన్కు ఎంత నష్టం? హర్ముజ్ దిగ్బంధనం అనేది శాంతి చర్చలపై సందిగ్ధం నెలకొనేలా చేసింది. అయితే ట్రంప్ ఈ నిర్ణయం వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. ఇరాన్కు రాకపోకలను సాగించే నౌకలను అడ్డుకోవాలన్న ఆయన నిర్ణయం కేవలం ఇరాన్ను మాత్రమే కాకుండా ఆ దేశంతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్న దేశాలను కూడా ఇబ్బంది పెట్టడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ నుంచి చైనా పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోంది. దీంతో ఇప్పుడు ట్రంప్ అసలు టార్గెట్ బీజింగ్ అనే చర్చ జరుగుతోంది. చమురు అమ్మకంతో వచ్చే ఆదాయంతోనే ఇరాన్ యుద్ధం చేయగలుగుతోందని ట్రంప్ ఆలోచన. దీంతో ఇరాన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టడం కోసమే హర్ముజ్ దిగ్బంధనం అమలు చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇరాన్ ఎగుమతులతో సంబంధం ఉన్న నౌకలను, మరీ ముఖ్యంగా రవాణా కోసం ఐఆర్జీసీకి టోల్ కడుతున్నట్లు అనుమానం ఉన్న నౌకలను అమెరికా దిగ్బంధనం చేస్తే చైనా ఎనర్జీ సప్లై చైన్ దెబ్బతింటుంది. ఇదే ట్రంప్ ప్లాన్ గా కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధి వెంట ఉన్న నౌకాశ్రయాల చుట్టూ అమెరికా ఉత్సు బిగించడంతో ఇరాన్కు ఆర్థికంగా భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిగ్బంధనంతో చమురు, ఎరువులు, ఆహారం, ఇతర సరుకుల రవాణాకు మరిన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అమెరికా ఆంక్షలకు చాలా కాలం నుంచి ఇరాన్ అలవాటు పడింది. యుద్ధ సమయంలోనూ ఆ దేశ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇరాన్ ప్రధానంగా తన రేవుల ద్వారా చమురు, గ్యాస్ ను ఎగుమతి చేస్తోంది. చైనా, యుఏఈ, తుర్కియేల నుంచి పారిశ్రామిక యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, ఆహారం లాంటి వాటిని దిగుమతి చేసుకుంటోంది. ఆంక్షలను ఏమార్చడానికి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థలను ఆఫ్ చేసి ప్రయాణించే గోస్ట్ షిప్ల ద్వారా చమురును దొంగచాటుగా రవాణా చేస్తుంటుంది. అయితే ఇప్పుడు అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్లాకెడ్ కారణంగా ఇంతకు ముందు జరిగినట్లు చమురు ఎగుమతులు, టోల్ వసూళ్లు ఇరాన్కు సాధ్యమయ్యే ఛాన్స్ లేదు అనే చర్చ జరుగుతోంది. హర్ముజ్ను అమెరికా దిగ్బంధించడంతో ఓవరాల్ గా ఇరాన్కు 43.5 కోట్ల డాలర్లు అంటే 4100 కోట్ల నష్టం వాటిల్లుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఇరాన్లో అనేక వస్తువులకు కొరత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్లాకెడ్ తో అమెరికాకు లాభం ఉందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఇరాన్ చమురుకు కీలకమైన కర్గ్ దీవి స్వాధీనం కోసం సైనిక చర్యను చేపడితే వచ్చే ప్రయోజనం ఈ దిగ్బంధనం ద్వారానే అమెరికాకు వస్తుందనేది మరికొందరి ఒపీనియన్స్. శత్రు భూభాగంపైకి సైన్యాన్ని దించడం లాంటి రిస్క్ తీసుకోకుండానే ప్రత్యర్థికి అదే స్థాయి నష్టాన్ని కలిగించడానికి ఈ వ్యూహం లాభం చేస్తుందనే చర్చ జరుగుతోంది. ముడి చమురు దిగుమతుల్లో 45 నుంచి 50%, ఎల్ఎన్జీలో 30% హర్ముజ్ గుండానే చైనా పొందుతోంది. దిగ్బంధనం ద్వారా ఇరాన్కు నష్టం కలిగించడమే కాదు, డ్రాగన్ మీద కూడా అమెరికా ఒత్తిడి పెంచే ఛాన్స్ ఉంటుంది. ఇకటు ఇరాన్ సంక్షోభం అమెరికాకు లాభం చేస్తోంది. మిడిల్ ఈస్ట్ నుంచి చమురు సరఫరా తగ్గిపోవడంతో అమెరికా గల్ఫ్ కోస్ట్ నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడానికి ఆసియా రిఫైనరీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ రవాణా ఎక్కువగా పనామా కాలువ నుంచి సాగుతుంది. ఏప్రిల్ మొదటి భాగంలో ఈ కెనాల్ ద్వారా అమెరికా ఎగుమతులు రోజుకు 2 లక్షల బ్యారెళ్లు దాటిపోయాయి. 2022 తర్వాత ఇదే అత్యధికం. ఇరాన్ సంక్షోభంతో అమెరికా కంపెనీలు లాభపడుతున్నా ఆ దేశంలో మాత్రం ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఇది ట్రంప్కు రాజకీయంగా సమస్యగా మారే ఛాన్స్ ఉంటుంది. అయితే అమెరికా హర్ముజ్ దిగ్బంధనంతో ఇరాన్కు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. హర్ముజ్, మలాకా లాంటి వ్యూహాత్మక జలసంధులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకునేందుకు
ఇరాన్, చైనా ఒక రైల్వే మార్గాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ లాంటి మధ్య ఆసియా దేశాల్లోని ప్రస్తుత రైల్వే మార్గాల గుండా సరుకు రవాణా చేయవచ్చు. దిగ్బంధనం వల్ల తలెత్తే నష్టాలను తగ్గించుకోవడానికి రైలు మార్గం ఇరాన్కు ఒక అవకాశం. అయితే రైళ్ల ద్వారా హైడ్రోకార్బన్లను రవాణా చేయడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారం.